హలో హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే వ్లాగ్స్. మళ్ళీ నేను వచ్చేసి బీర్కూర్కి అయితే వచ్చేసిన. మా పెద్దమ్మ గ్రూప్ ప్రవేశం ఉంది ఇక్కడైతే. ఎర్లీ మార్నింగ్ అయితే లేసినాం, బట్ వీడియోస్ ఏం తీసుకోలేదు. నేను నైట్ మొత్తం నేనే డెకరేషన్ చేసిన, ఫ్లవర్స్ డెకరేషన్ అయితే. బట్ అందుకే నాకు మార్నింగ్ లేవలేకపోయినా నేను వీడియో తీసుకుందామంటే. పూజ అయిపోయిన తర్వాత నేను వేసిన, అప్పుడైతే వీడియో స్టార్ట్ చేసిన. వీళ్ళైతే మెలుకొని మొత్తం పనులన్నీ వీలే చేసుకున్నారు. పెద్దమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ కలిసి పనులు చేసుకున్నారు. నేనైతే ఏం వెళ్ళి పడుకున్నా. మంచిగా నిద్ర అయిపోయిన తర్వాత లేచి ఫ్రెష్ అప్ అయి బయటికి వచ్చిన. మళ్ళీ వీడియోస్ అనేది చూపించేస్తాను. లెట్స్ గో. హాయ్ అన్నా. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. లోపల మేమైతే వచ్చేసి దర్శనం అయితే వేసేసుకున్నాం. నేను మా అన్న వచ్చి లోపల మొక్కినాం. మా అన్ననేమో మొక్కినట్టు వేసి దాంట్లో పెట్టిన బాదం అవన్నీ తీసుకొని జేబులో వేసుకుంటున్నాడు. సాయిరామ్, నాకు ఏం తెలియదు. బొట్టు కూడా పెట్టుకున్నాం. పెట్టింది ఏ దత్తు. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా. యా పని దొంగ ఏమేమి తింటుండే. మా అమ్మ కూడా గులాబ్ జామ్, పాపడం, ఇదేంటి గులాబ్ జామ్.
బగారా రైస్, వైట్ రైస్, No chicken fries. చికెన్ మటన్. మేమైతే కట్నాల దగ్గర కూర్చున్నాము. మాకైతే కట్నాలు అయితే రాయమన్నారు. కట్నం అయితే రాస్తున్నాం. చెల్లి నేను ఇద్దరం కూర్చున్నాం. మొత్తం అందరైతే తింటున్నాం. దాంట్లో వచ్చిన సగం డబ్బులు మాకే. మా అక్క అయితే చూస్తున్నాను కట్నాలు వాళ్ళు అయితే అందరు అక్కడ తింటున్నారు. అడ్డం నమస్తే మేస్త్రి గారు. ఇట్లా మంచి పెట్టి స్టేట్ మీకు అనిపిస్తుంది. हाय फ्रेंड्स मैं आके गो డబ్బా ఒకటి మాత్రం చేంజ్ राम राम అన్న యూట్యూబ్లో సో అంటానా ఇదేసి 2 కోటలు వేసి తాగి వండుకున్నాడు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఓసి కొట్టిండు ఒకటి. గుర్లు ఆరామ్ మిద్ద వచ్చి సెట్ అయిపోయిండు. పండుకున్నాడు. మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు ఏమంటారన్న